వెల్కమ్ బ్యాక్. నందినగర్ నివాసంలో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. 4 గంటల 45 నిమిషాల పాటు విచారణ సాగింది. బాధ్యత గల పౌరుడిగా, చట్టంపై అత్యున్నత గౌరవం ఉన్న వ్యక్తిగా కేసీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణకు పూర్తిగా సహకరించారు. ఇక విచారణ అనంతరం నందినగర్ నివాసానికి భారీగా తరలివచ్చినటువంటి పార్టీ శ్రేణులకు, అభిమానులకు కేసీఆర్ అభివాదం చేశారు. విజయ సంకేతం చూపించారు. దాదాపు 5 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం కూడా కేసీఆర్ ప్రశాంత వదనంతో, చెరగని చిరునవ్వుతో, అందరికీ పలకరింపుగా, ముకులిత హస్తాలతో అభివాదం చేశారు. చెయ్యెత్తి పిడికిలి బిగించి విజయ సంకేతం చూపారు కేసీఆర్. రైట్, నందిని నగర్ సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ రంజిత్ అక్కడ నుంచి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ తాజా అప్డేట్స్ అందించడానికి. రంజిత్, చెప్పండి, మొత్తానికి కేసీఆర్ చాలా మందికి అక్కడ వచ్చినటువంటి పార్టీ శ్రేణులకు కావచ్చు, అభిమానులు కావచ్చు, అభివాదం చేశారు, చిరునవ్వుతో అభివాదం చేశారు. వాళ్ళందరికీ కూడా పలకరించినటువంటి అంశం మనం చూసాం. ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి? ఆ కార్యకర్తలు ఇంకా అక్కడే ఉన్నారా? ఇంకా ఏంటి అసలు పరిస్థితి ఏంటి? సురేష్, ఏదైతే నందినగర్ నివాసంలో దాదాపు 4 గంటల 45 నిమిషాలు జరిగినటువంటి సిట్ విచారణ ఉందో, ఆ సిట్ విచారణ అనేది కూడా పూర్తయిన తర్వాత బయటకు వచ్చి ప్రజలందరికీ కూడా అభివాదం చెప్పాడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. దాంతో పాటుగా వచ్చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా వచ్చేసి హరీష్ రావు కూడా వచ్చేసి ప్రజలందరికీ కూడా అభివాదం చెప్పారు, కార్యకర్తలందరికీ కూడా అభివాదం చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే కేవలం కక్షపూరితంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ సిట్ విచారణ కార్యక్రమం పెట్టారు. దాదాపు 4 గంటల 40 నిమిషాలు జరిగిన సిట్ విచారణలో కూడా తెలుగు ముఖ్యమంత్రి అభివాదం చేస్తూ కూడా ఏదైతే కార్యకర్తలందరికీ కూడా అభివాదం చెప్పినట్టు కావచ్చు. మనం ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కోలాహలంగా కూడా ఇక్కడ నందినగర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కావచ్చు, దాంతో పాటుగా కార్యకర్తలందరూ కూడా అభివాదం చేస్తూ సందడి చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే దాదాపు కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరూ కూడా ఏదైతే అభివాదం చేస్తూ కూడా అందరూ ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు ఉన్నాయో దాన్ని అన్ని తిప్పికొట్టడానికి, దాంతో పాటుగా కేసీఆర్ కు మద్దతుగా మేమున్నామని కూడా దాదాపు 1000 మంది కూడా ఇక్కడ బసవతారకం హాస్పిటల్ నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు వస్తుంది. అలా చెప్పండి, ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ ఎలక్షన్లను అడ్డం పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ అనవచ్చా? దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన యోధుడి పైన సిట్ విచారణ, దాదాపు 65 సంవత్సరాల పైచురుకన్న వ్యక్తిపై 4.5 గంటల విచారణ చేయడానికి కూడా ఏ విధంగా చూడొచ్చు? సిట్ విచారణ అనేది ఇంతకుముందే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్లో ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ఒక దుష్ట చర్యతోటి, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు సమీపించినాయి కాబట్టి, మున్సిపల్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఒక పక్కదోవ పట్టేయడానికి, ప్రచారం చేయకుండా వీళ్ళని ఉంచడానికి, ఏదైతే కార్యకర్తలు ఒక భయాందోళన చేపట్టడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఇలా తెలంగాణ ప్రజలు, విఘ్నులైనటువంటి ప్రజలు 5 గంటలు విచారించడం వల్ల ఇలా తెలంగాణ ప్రజల్లో ఒక ఉద్యోగం, ఒక ఆవేశం. ఎందుకంటే మా నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ అంటేనే కేసీఆర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో అప్పటి సంది కూడా ఈనాడు ప్రజలను తప్పుదోవ పట్టేయడం, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండో 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఈనాడు చేస్తూ ఉన్నాడు. అందుగురించే ఈనాడు ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ నాయకత్వంలో ఈనాడు అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తాను. అన్నా చెప్పండి, యువత అంతా కూడా దాదాపు యువకులందరూ పెద్ద ఎత్తున వచ్చారు. సోమిరెడ్డి అన్న దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది దాదాపు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, దాంతోపాటు ఈ కార్ రేస్ కావచ్చు, అంటే ఇవన్నీ ఒకవైపు వాళ్ళ మైనింగ్ కేసులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచారణ కావచ్చు, బట్టి విక్రమార్క మంత్రుల వాటాల పంచాయతీ, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్, పోతే మున్సిపల్ ఎలక్షన్లు అనుకోవచ్చు. అది ఏ విధంగా చూడొచ్చు? మీరు అన్నట్టుగా 100కి 100% నిజమండి. మంత్రులు కమిషన్లకు ఎగబడ్డారు. ఇవాళ వాళ్ళకు గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తే కేసీఆర్ కుటుంబం పైన ఒక అవినీతి ముద్రలాగా వేస్తూ దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళు చేస్తుంది అంటే కాంగ్రెస్ మళ్ళీ వారు కపటబుద్ధిని చూపించింది. ఇవాళ ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే స్కామ్ల కాంగ్రెస్ అనేది మనకు ఒక నినాదం ఉందాము. ఇవాళ మంత్రులు కమిషన్ల కోసం కొట్లాట. ఇలా కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఇలా మన
సీతక్క కావచ్చు, సీతక్క ఇసుక మాఫియా, ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ప్రేమ వ్యవహారాలు వాళ్ళ యొక్క కమిషన్ల కోసం మంత్రుల కోసం కొట్లాట. ఇలా బట్టి విక్రమార్క గారు అయితే డైరెక్ట్ గా ఆయన ఆఫీస్ ముందే 20% కమిషన్ తీసుకుంటున్నారని చెప్పేసి ఒక ధర్నాలు. అంటే ఏ మంత్రి ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వారి యొక్క కొడుకు ఆల్రెడీ ఒక కేసు అయితే దాన్ని ఇలా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కాళ్ళు మోకి ఇలా కేసు ఇది చేసుకున్నారు. ఇలా భూ కబ్జాలు, అంటే ఏ మంత్రి చూసినా కమిషన్ల కోసమే ఇది చేస్తా ఉన్నారు. వీరి యొక్క డైవర్ట్ పాలిటిషియన్ కోసమే. ఇలా కేసీఆర్ గారు నిప్పు లాంటి మనిషి. ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంత గట్టిగా పనిచేసిండో రాష్ట్ర అభివృద్ధిలో కూడా పునాదిని ఇలా పూర్తిగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి పక్కా ప్రణాళికపరంగా అభివృద్ధి చేసేదాన్ని ఇలా ఘోరంగా ఇలా అభివృద్ధిలో వెనుక నెట్టేసిండు. ఇలా రేవంత్ రెడ్డి తను ఎక్కడైతే తన భాగవతాలు బయటపడుతున్నాయో, తన మంత్రులు కానీ తన ప్రభుత్వం కానీ అయితే బయటపడుతుందో దాన్ని ఇలా డైవర్షన్ చేసుకుని ఇలా కేసీఆర్ను సిట్ విచారణ అని, ఇలా కేటీఆర్ను అంతకుముందు ఈ రేసులు అని ఎక్కడ కూడా ఎంట్రుక కూడా విక్కోరని చెప్పేసి సవాల్ ఇచ్చినటువంటి మా నాయకులు. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీ గల మనుషులం మేము బరాబరిగా ఎక్కడికైనా వస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం, కోర్టులను గౌరవిస్తాం, మేము చట్టానికి ఒక మార్గంగా ఉంటామని ఒక దిశ చెప్పినటువంటి వాళ్ళు. తప్పు చేయలేదు కాబట్టి మీరు ఎంట్రుక కూడా వీకలేరా అని సవాల్ ఇస్తున్నారు. కాలయాపన చేయడమే. ఇలా నువ్వు ఇలా సిట్ విచారణ చేస్తున్నావు, ఏం దానిలో ఉన్నదనేది కేసీఆర్ కుండ బదులు కొట్టిన గతంలో ఒక టీవీ నైన్ డిబేట్లో పెట్టినప్పుడు కుండ బదులు కొట్టి చెప్పారు. అది ఎవరు చేస్తారు ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు వాడు తీసుకొచ్చి రిపోర్ట్ మా కూడా పెడితే అదేందో చూడరా బాబు నష్టం జరిగేదంటే చూడండి అని చెప్తారు. అనేది సింపుల్గా అయిపోయినది. కానీ ఇవాళ దాన్ని ఎవడు అక్కడ కంప్లైంట్ లేదు, కథ లేదు, కాకుండా లేకున్నా కూడా ఇవాళ విచారణ అంటూ ఇవాళ ఇబ్బంది పెట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలు విజ్ఞులు. ఇవాళ ఆల్రెడీ వారి యొక్క 6 గ్యారంటీల డైవర్స్